బొబ్బిలి మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణరావు ఒక మీడియా సమావేశంలో బొబ్బిలి శాఖ గ్రంథాలయం యొక్క భవనానికి మరమ్మతులు చేపడుతున్నట్లు ప్రకటించారు. ఈ పనులకు మొత్తం ఇండియన్ రూపీ 6.6 లక్షల రూపాయలు వెచ్చించబడతాయి. చైర్మన్ మాట్లాడుతూ, బొబ్బిలి ప్రజల సౌకర్యార్థం ఈ మరమ్మతులు చేపడుతున్నాం. భవనం పాతదై ఉండటంతో దీనికి మరమ్మతులు అవసరం. అక్కడ ఉన్న చెట్టు తొలగించే ప్రక్రియలో కొంత ఆలస్యం జరిగింది. స్థానికుల కోరిక మేరకు పండగ తర్వాత చెట్టు తొలగించబడింది. రేపటి నుంచి మరమ్మతుల పనులు పూర్తి స్థాయిలో చేపట్టడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. గతంలో 15 సంవత్సరాలు పరిపాలించిన నాయకులు శాశ్వత ప్రాతిపదికన గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి ఉంటే ఈ సమస్య వచ్చేది కాదు. రాజకీయ లబ్ధి కోసం నిరాహార దీక్షలు చేపట్టడం మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. బొబ్బిలి అభివృద్ధే ధ్యేయంగా వైసీపీ ప్రభుత్వం పనిచేస్తుంది అని చైర్మన్ అన్నారు. ఈ మరమ్మతులలో భాగంగా భవనం యొక్క గోడలు, కిటికీలు, తలుపులు మరియు పైకప్పు మరమ్మతులు చేయబడతాయి. తీసుకొచ్చినా మీరు ఏం చేసినా సరే, ఎన్ని జిమ్మికులైనా జిమ్మికులు బొబ్బిలి మున్సిపాలిటీలో, బొబ్బిలి పురపాలక సంఘ ప్రజలు కానీ, బొబ్బిలి పట్టణ ప్రజలు కూడా ఈ మీ జిమ్మికులు కానీ, సౌకబార రాజకీయాలు కానీ చెల్లవు. కాబట్టి దయచేసి మీరు ఏదైనా చేయాలంటే హుందాతనంగా మాట్లాడండి. రోడ్ల మీద నడుస్తారు గుమ్ములన్నా. అసలు మనం వెనక్కి కథ వేసుకోవాలి. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? గత 15 సంవత్సరాల నిర్లక్ష్యం వల్ల ఈ గుమ్ములు కానీ, గోతులు కానీ, చెడిపోయిన వ్యవస్థ, కుళ్ళు వ్యవస్థ, బొబ్బిలి పట్టణం, మురిగిపోయినటువంటి బొబ్బిలి పట్టణాన్ని ఈ 3.5 సంవత్సరాల్లో ముందు తీసుకువెళ్ళి, మాకు తెలిసిన 2.5 సంవత్సరాల్లో రకరకాల పనులు చేసామని పత్రికా మీకు తెలుసు, ప్రజలకు కూడా తెలుసు. ప్రజలు మెచ్చుకుంటున్నారు. ఏదైనా చేయాలంటే చిన్నప్పటి చేయాలి అని చెప్పి చెప్తున్నటువంటిది మనకు తెలుసు. ఏదేమైనప్పటికీ మేము అలా నిరహాధ్యక్ష ఇస్తే ప్రెస్ మీట్ పెట్టకుండా తెలిసిన విషయాలు తెలుసు ప్రజలకు అని చెప్పుకుంటూ ఉంటే తప్పు దోషులు అవుతామని మిమ్మల్ని అందరూ ఈరోజు ఇక్కడ కూర్చోబెట్టి ఈ కొద్దిపాటి విషయాలు చెప్పాలంటే బోల్డ్ విషయాలు ఉన్నాయి. వాళ్ళు చేసేదేమి లేదు. ఇంకా మరి బొబ్బిలి పట్టణం సుందరీకరణంగా ఉందంటే ఏంటి ఆలోచన? ఆవిడంటే బొబ్బిలి పట్టణం పార్టీ అధ్యక్షుడు, తెలుగుదేశం పట్టణం పార్టీ అధ్యక్షుడు 3 సార్లు చెప్పిన పని అవ్వలేదట. అంటే ఏంటి మీ ఆలోచన? ఏమి ఆలోచన? చైర్మన్ చెప్పామయ్యా 3 సార్లు పట్టించుకోలేదు అని అర్థం ఉంటుంది. పైగా ప్రైవేట్ బిల్డింగ్ బొబ్బిలి మున్సిపాలిటీ, అది ఒక స్కూల్ బిల్డింగ్లో మనం తాత్కాలిక భాగం నొప్పుతున్నారు. గత పాలకుల్లో ఇచ్చారు. పర్మనెంట్ బిల్డింగ్ అంటే గ్రంథాలయ సంస్థను అడగాలి. కలెక్టరేట్ ధర్నాలు గ్రంథాలయ సంస్థలో అయ్యా మాకు పర్మనెంట్గా ఒక కల్పించాలని అక్కడ అడగాలి తప్ప బొబ్బులు కూర్చుంటారా? ఈ నీచ రాజకీయాలు చేసుకొని అది తప్పు కాదు. మీకేమో చిల్లర పనులు ఉంటే మీకు లోపు మాట్లాడుకోండి. కానీ ఎట్టి పరిస్థితిలో ఎన్ని కుయ్యెత్తులైనా సమ్మంగి వెంకట చిన్నప్పలనాయుడు అభివృద్ధి అంటే చిన్నప్పలనాయుడు అభివృద్ధి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో ఉన్న నాయకులు తప్ప మాకు ఏ దురాలోచన లేదు. ఇన్ని కోట్లాది రూపాయలు వెచ్చించి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పెడుతుంటే ఆఖరికి జాతీయ విద్య గురించి పెడితే మీరు చిన్నదిని గురించి స్ట్రైక్ చేస్తున్నారా? అసలు మీ కళ్ళకు కనిపిస్తుందో? పొట్టి శ్రీరామ్ స్కూల్ వెళ్ళి చూడండి, గొల్లపల్లి స్కూల్ వెళ్ళి చూడండి, పాతబాబుల స్కూల్ చూడండి. యూనిఫామ్లు ఇస్తున్నాం, ట్యాబ్లు ఇస్తున్నాం, మధ్యాహ్నం భోజనం పెడుతున్నాం. ఇదంతా విద్య కాదా? అయితే ఒక లైబ్రరీలో 1 గంట సేపు రిలాక్స్గా పేపర్ బుక్స్ చదువుకునే విషయాన్ని గురించి అక్కడ ఉండే ప్రజలందరూ ఉన్నారు. సాకి గ్రంథాలయం ఏంటంటే ఎక్కడ పెడితే అక్కడికి అద్దె కడుతున్నాం. అంతకుముందు అడిగితే తాండ్ర పేపర్ స్కూల్ ఇచ్చాం, బ్రహ్మాండమైన బిల్డింగ్ ఉండేది. అక్కడ మాకు వద్దు అనేసి ఎక్కడికి వచ్చారు? అక్కడికి వచ్చే ఉద్యోగులు గంటకు ఒకసారి మార్చితే మనం ఏంటి చెప్తా? మున్సిపాలిటీ ఎప్పుడు వాళ్ళకి బిల్డింగ్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. రమ్మనండి, ఇక్కడికి ఈ సేవ ఉంది, ఇక్కడికి రమ్మనండి ఇస్తాం, ఇంకా ఉదరికి ఇస్తాం. అక్కడే కావాలని పట్టుబట్టారు కాబట్టి అక్కడ 6 లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు గౌరవ కౌన్సిలర్ దగ్గరుండి. ఆ చెట్టు కొట్టించడానికి అతను ఎంత తిరిగాడు, ఎందుకంటే పక్కన బిల్డింగ్ పడకూడదని. పెట్టుకుంటే మున్సిపల్ ఆఫీస్కి కమిషనర్ గారి ఆధ్వర్యంలో ఒక బిల్డింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు ఎంతగా తొందరగా ఉంది అంటే మళ్ళీ వాళ్ళు మాకు శాఖా గ్రంథాలయం బిల్డింగ్ లేదని మున్సిపల్ కమిషనర్ గారికి, చైర్పర్సన్ గారికి మీరు ఒక మెమోరాండం ఇస్తే ఎక్కడ మున్సిపాలిటీ బిల్డింగ్స్ ఉన్నాయో అక్కడ ఇమీడియట్గా మీకు శాంక్షన్ చేస్తారు. అది మానేసి ఈ వర్కే చేయండి. అదేం పర్మనెంట్ గ్రంథాలయం కాదు కదా, అది ఒక స్కూల్ బిల్డింగ్, మున్సిపల్ ఆఫీస్ ప్రాపర్టీ. అది కమర్షియల్ అంటున్నారు. కమర్షియల్ చేసుకుంటే మున్సిపల్ ఆఫీస్కి ఆదాయం వస్తుంది. ఆన్ ప్రొసీజర్ పేపర్ మీద కౌన్సిల్ ఆమోదంతో ఏదైనా జరుగుద్ది. మీకు మరో విషయం చెప్తున్నాను. గత 2014-19లో అయిన తర్వాత ఎంఎం నాయుడు గారు కమిషనర్ గారు వచ్చిన తర్వాత ఆ సైట్ని వచ్చి సెక్రటేరియట్ కేటాయించారు. సచివాలయ వ్యవస్థలు తీసుకొచ్చినప్పుడు ఓన్ బిల్డింగ్స్ కావాలంటే సచివాలయం కడదామని ఆల్రెడీ గవర్నమెంట్కి ప్రపోజల్ ఉంది. అలాంటి ప్రపోజల్ ఉంటే వాళ్ళు రిక్వెస్ట్ మేరకు దాన్ని టెంపరీగా గ్రంథాలయంకి ఇవ్వడం జరిగింది. అంతేగాని ఆ గ్రంథాలయాన్ని ఏదో కమర్షియల్ చేసేద్దాం అనుకుంటే అది చేయడానికి నేనెవరు, ఇంకెవరు కౌన్సిల్ ఆమోదం ఉండాలి, బై ప్రొసీజర్ జరుగుద్ది, టెండర్కి పిలుస్తారు, ఆక్షన్కి వెళ్తారు, అన్నీ జరుగుతాయి. అది ఎలాగవుద్ది కమర్షియల్?
మీరు ఏదైనా పెట్టుకోవాలనుకుంటే గ్రంథాలయం పెట్టుకోండి, తప్పులేదు. మీ ప్రైవేట్ ప్రాపర్టీగా మీ పేరు మీద గ్రంథాలయం నడుపుద్ది. అంతేగాని శాఖా గ్రంథాలయం తీసుకెళ్ళి ప్రైవేట్ ప్రాపర్టీలో పెట్టేస్తాం, మేము నడుపుతామనంటే లైబ్రరీయన్ గారి ఇష్టం ఏదో చెయ్యొచ్చు. ఎందుకంటే ఆవిడ గౌరవప్రదమైన ఉద్యోగంలో ఉండి, ఆవిడ ప్రతిపక్ష నాయకులు కలిసి, మరొక ప్రతిపక్ష నాయకులు కలిసి, అందరినీ మీడియాని కలిసి అందరితో ఇచ్చేసి ఆవిడ లేనిపోని అపోహలు మీ అందరిలో ప్రజల్లో సృష్టిస్తున్నారు తప్పించి ఆవిడ ఏ రోజు ఎమ్మెల్యే గారిని కలలేదు, ఏ రోజు చైర్పర్సన్ గారిని కలయలేదు. కానీ గౌరవ మేము ఆ వార్డులో మా వార్డు పరిధిలో 29 వార్డు పరిధిలో ఆ గ్రంథాలయం ఉంది కాబట్టి నేను ఇంటెన్షన్గా దాని మీద దృష్టి పెట్టి 2 సార్లు ఇంత అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. ఒక ఓల్డ్ బిల్డింగ్ అంతసార్లు చేయవలసిన నెసెసిటీ లేదు. కానీ అది ఏదో పిల్లల భవిష్యత్తు కోసం నేను చాలాసార్లు అక్కడికి వెళ్ళాను. పిల్లల భవిష్యత్తు కోసం అక్కడ మనం ఇంత అమౌంట్ పెట్టి చేయం.